గురువు గారికి పాదాభివందనంలో. అమ్మ స్వాతి అమ్మ నమస్కారంలో. నాకు అమ్మ ఎలా పరిచయం అయిందంటే, నేను యోగా చేసేదాన్ని. యోగా గ్రూప్ కు వచ్చింది అమ్మ. అప్పుడు యోగా గ్రూప్ కు సేవ కోసమని వచ్చి అందరికి నాడీ హెర్బల్ వైద్యము అందరికి ఉచితంగా కొన్ని చేస్తూ ఉండేది. ఒకసారి మా దగ్గరికి రావడంతో అమ్మ నాకు పరిచయం అయింది. నాకు 2022లో చికెన్ గున్యా వచ్చి బాగా పెయిన్స్, అసలు ఎంత యాక్టివ్ గా ఉండేదాన్ని. అసలు కాలు తీసి కాలు పెట్టడం, చెయ్యి విత్ హెయిర్ దగ్గర నుంచి కాలు గోరు వరకు పెయిన్. ఎవరన్నా ఇట్లా టచ్ చేద్దామన్నా కూడా ఇంత దూరం నుంచే నాకు ఆ స్పర్శకు పెయిన్ అవుతూ ఉండేది. అయితే నాకు ఎంత ఇక్కడ డాక్టర్స్, ఫిజిషియన్స్ వీళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలమ్మా నువ్వు, దాంతోనే తగ్గుతుంది అంటే, అవి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నంత సేపు మాత్రమే ఆ రోజే బాగుంటది. తర్వాత మళ్ళీ తెల్లవారి మళ్ళీ యథాస్థితి. ఎన్ని రోజులు అని ఇట్లా వేసుకోవాలి? 6 months అయిపోయింది, 1 year అయిపోయింది. నాకు ఇంకా దాని మీద ఇది లేకుండా, సరే ఒకసారి స్వాతి అమ్మని కలుద్దాము, అప్పుడు ఒకసారి వచ్చిండ్రు కదా అనేసి అమ్మని దర్శించడం అయింది. అమ్మ చాలా అపాయంగా నాకు, నీకేం కాదురమ్మా. నేను ఎట్లా వచ్చానంటే, మా బాబు కారు నుంచి దిగుతూ ఉంటే దిగలేని పరిస్థితి. నన్ను 2 చేతుల ద్వారా చిన్న పిల్లని పట్టుకొని వచ్చినట్టు వచ్చి వాళ్ళ యొక్క సెంటర్కి వెళ్తే నాకు అమ్మ నాడి వైద్యము, హెర్బల్ వైద్యము చేసింది. దాంతో నాకు ఎంత నయమైందంటే, నాకు ఒక మనోధైర్యం, ఒక చిన్న పిల్లని చూసినట్టు చూసింది అమ్మ. అయితే ప్రతిసారి నాకు ఏ బాధ అయినా, అమ్మ నాకు బాధ అవుతుందంటే 24/7 ఎప్పుడు అందుబాటులోనే, ఎప్పుడు చూడు అందుబాటులోనే. ఏదైనా ఇది చేస్తే ఇట్లా అవుతుంది అది అని అనేసి నాకు ఆ వైద్యం, నాడి వైద్యము, హెర్బల్స్ ఇవన్నీ ఇవ్వడం తోటి నేను చాలా కోలుకోగలిగాను. ఇంకొకటి ఏంటంటే, నా చెయ్యి విచిత్రం ఏంటో ఏమో, ఈ చెయ్యి మొత్తము ఇట్లా బంకు తిరిగిపోయింది. ఈవెన్ ఎగ్ చేద్దామంటే కూడా నాకు చేయలేని పరిస్థితి. అటువంటిది ఇప్పుడు చెయ్యి చూడండి స్ట్రైట్ గా అయింది. మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా చెయ్యి చక్కగా వచ్చింది. ప్లస్ ఇప్పుడు నేను మంచిగా 1 కేజీన్నర వంట చేయగలుగుతున్నాను. నాకు చేతులు వెనకకి ముందుకు కూడా రాగలుగుతున్నాయి. నాకు అన్ని విధాలుగా తను ఏ సలహా చెప్పిందో ఆ సలహాను తూచా తప్పకుండా నేను పాటించాను. మళ్ళీ అమ్మ రుద్ర వెల్నెస్ సెంటర్ కూడా పెట్టింది. దాని ద్వారా చాలా మందికి ఉపయోగమే అవుతుంటది. మనం అనుకుంటాం ఏంటంటే, అబ్బా దీంతో అవుతుందా అనుకుంటాం, కానీ కాన్ఫిడెన్స్ అమ్మ చెప్పినట్లు మనం ఏదైతే మనం మనస్ఫూర్తిగా వెళ్తామో అది కంపల్సరీ అది అయి తీరుతుంది. దానికి నిదర్శనం నేను ఇలా ఉండగలిగానంటే శివయ్య ఆజ్ఞ, అమ్మవారి ఒక ఆజ్ఞ, అమ్మగారి దయ. స్వాతి అమ్మ నాకెప్పుడు తల్లిలాగానే భావించి ఏది ఉన్నా కూడా నేను అమ్మ అని చెప్తూ ఉంటాను. జై శివయ్య.